దాదాపుగా. అంటే జనరల్గా మనం మ్యాథ్స్ బిట్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ జనరల్గా చూడండి, కాన్సెప్ట్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఆ కాన్సెప్ట్తో కూడినటువంటి లాజిక్స్ కానీ ట్రిక్స్ కానీ అలా మనం యాడ్ చేసుకుంటూ పోవాలి. మరి 9408ని ఏ కనిష్ట సంఖ్య ఛానంలో నేను ఏం చేస్తానంటే డిజిటల్ సమ్ని యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. మాక్సిమం నేనైతే డిజిటల్ సమ్ని గతంలో యూజ్ చేశాను. నేను డిఎస్సి నాకు జాబ్ వచ్చినప్పుడు ఇప్పుడు కూడా అదే విధానాన్ని ఫాలో అవుతూ కాన్సెప్ట్ని కూడా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. మరి 9408 ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, ఇక్కడ 9 అనేది డిజిటల్ సమ్లో తీసేస్తాం, మనందరూ తెలుసు. ఇక రిమైనింగ్ ఎంత ఉందంటే ఫ్రెండ్స్ 48ని యాడ్ చేస్తే 12 వస్తుంది. 12 అంటే దాన్ని మళ్ళీ డిజిటల్ సమ్ చేస్తే ఏమవుతుందంటే 3. అంటే 3. ఈ 3ని మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో ఏ నంబర్తో డివైడ్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందో చూసుకోవాలి. అంటే 3ని 2తో డివైడ్ చేయాలి, 3ని 3తో డివైడ్ చేయాలి, 3ని 6తో డివైడ్ చేయాలి, 3ని 7తో డివైడ్ చేయాలి. ఆ చేయగా వచ్చినటువంటి నంబర్ పరిపూర్ణ వర్గం అంటే పర్ఫెక్ట్ నంబర్ కావాలంటే అక్కడ డిజిటల్ సమ్ ఒక రూల్ ఉంది ఫ్రెండ్స్. అది జనరల్గా అందరికీ తెలిసిన కాన్సెప్ట్ అనమాట. ఏదైనా ఒక నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే పరిపూర్ణ వర్గం కావాలంటే దాని యొక్క డిజిటల్ సమ్ జనరల్ మనం చూడండి 1, 4, 7, 9 అనేది రావాలి ఫ్రెండ్స్. 1 అంటే ఏమో 1 స్క్వేర్, 4 అంటే ఏమో 2 స్క్వేర్, 9 అంటే ఏమో 3 స్క్వేర్, 7 అనేది ఎక్స్ట్రా మనం యాడ్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏదైనా ఒక నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే దాని యొక్క డిజిటల్ సమ్ అనేది 1 కానీ 4 కానీ 7 కానీ 9 కానీ ఉంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, మన అందరికీ తెలుసు. అంటే చూడండి, ఇంతకుముందు నాకు డిజిటల్ సమ్ 3 వచ్చింది కదా ఫ్రెండ్స్. 3ని 2తో డివైడ్ చేస్తే 1 రాదు, 3ని 3తో డివైడ్ చేస్తే 100% 3/3 అంటే 1 వస్తుంది. కాబట్టి అది మాక్సిమం రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా చూద్దాం, 3ని 6తో అంటే ఇక్కడ ఫ్రాక్షన్ వస్తుంది, అది పాసిబుల్ కాదు. 3ని 7తో అసలు పాసిబుల్ కాదు. అంటే నాకు చూడండి, నేను చూసేటటువంటి విధానం, నేను చేసేటటువంటి విధానం ఇలా ఫ్రెండ్స్. అంటే ఒక బిట్ని మనం చేసేటప్పుడు కాన్సెప్ట్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళకి ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే ఫ్రెండ్స్, టెక్స్ట్ బుక్ అనేది ప్రామాణికం. అంటే 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ప్రతి బిట్ని కూడా టెక్స్ట్ బుక్ని తీసుకుంటూ సైకాలజీని పిఐని చదువుతున్నట్లే లైన్ టు లైన్ అనమాట. కాన్సెప్ట్లో ఉన్న ప్రతి దాన్ని కూడా లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకే మెటీరియల్ కూడా అవసరం లేదు. మరి టెక్స్ట్ బుక్ని పర్ఫెక్ట్గా చదివిన తర్వాత మెటీరియల్ చూసుకోండి. మెటీరియల్ కూడా మరి కొన్ని మెటీరియల్ అనేవి మరి కొన్ని కాన్సెప్ట్ అనేది కొంచెం ఈజీ వేలో మీకు అర్థమయ్యేటట్టు రాస్తారు. కాబట్టి మెటీరియల్ చూడండి, ప్లస్ టెక్స్ట్ బుక్ని చూడండి. కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకుంటూ కాన్సెప్ట్కి అనుకూలంగా మనం లాజిక్స్ కావచ్చు, ట్రిక్స్ కావచ్చు, రెండు ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. ఓన్లీ కాన్సెప్ట్ ఫాలో అయితే మనం ఫాలో అవ్వలేం. ఇది చూడండి, ఇది కాన్సెప్ట్తో దీన్ని చేస్తే ఆన్సర్ వస్తుంది, కానీ చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి టైమర్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇట్లా లాజికల్గా చేయాలండి. కాన్సెప్ట్ ప్లస్ లాజిక్ అండ్ ట్రిక్స్ రెండింటిని యాడ్ చేయాలి. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి బిట్ని కూడా మీరు లైన్ టు లైన్ చదవండి. నాన్ మ్యాథ్స్ అనేటటువంటి ఆలోచన కూడా మీకు ఉండదు ఫ్రెండ్స్. ఇది నేను చేసేటటువంటి విధానం. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం పట్టింది, కానీ ఎగ్జామ్లో మీరు కూర్చొని కొంచెం ప్రాక్టీస్ చేయండి. నేను జనరల్గా ఏం చేస్తాను చూడండి, ఎంత ఫాస్ట్ చూడండి. ఇదే బిట్ ఎగ్జామ్లో ఉన్నప్పుడు మీరు సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు జనరల్గా ఇలా చూడగానే పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే మీకు మైండ్లో 1, 4, 7, 9 అనేది గుర్తుపెట్టుకుని సరిపోతుంది ఫ్రెండ్స్. డిజిటల్ సమ్లో 9 వస్తే దాన్ని తీసేస్తాం. ఇక 8, 4 అంటే యాడ్ చేస్తే 12 వస్తుంది.